మధురం మధురం నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ కృపయే మధురం, మధురం మధురం నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ కృపయే మధురం. కొంచెమని కదులుతూ జీవంగా దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తాం. పాపిని నా కొరకు మరణించిన నీ ప్రేమ మధురం, మరణము జయించిన నీ ప్రేమ మధురం. మరణించిన ప్రేమ మధురం, మరణమును జయించిన నీ ప్రేమ మధురం. పాపినైన నా కొరకు మరణించిన ప్రేమ మధురం, మరణమును జయించిన నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ కృపయే మధురం, మధురం మధురం నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ కృపయే మధురం. చీకటిలో వెలిగించిన నీ ప్రేమ మధురం, శోధనను జయించిన నీ ప్రేమ మధురం, ఈ లోకాన్ని జయించిన నీ ప్రేమలో మధురం ఉందయ్యా. అవునయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. నా యేసుని సన్నిధిని అనుభవించయ్యా. నీ కృప చేత మాకు నీ ఆశీర్వాదాలు విడుదల చేయయ్యా. చీకటిలో వెలిగించిన నీ ప్రేమ మధురం, శోధనలో జయమిచ్చిన నీ ప్రేమ మధురం. చీకటిలో వెలిగించిన నీ ప్రేమ మధురం, శోధనలో జయమిచ్చిన నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ కృపయే మధురం, మధురం మధురం నీ ప్రేమ మధురం, మధురం మధురం నీ కృపయే మధురం, మధురం మధురం యేసు ప్రేమ మధురం, మధురం మధురం యేసు కృపయే మధురం, మధురం మధురం యేసు ప్రేమ మధురం, మధురం మధురం యేసు కృపయే మధురం, మధురం యేసు కృపయే మధురం, యేసు ప్రేమ మధురం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అగాపే ప్రతిధ్వని అని ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. ఈ దినం దేవుని వాక్య సందేశంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో సూచక్రియలు చేస్తాడు. కానీ ఎప్పుడు మనకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాము, కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని, లేదా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని, లేదా ప్రభువుకు నేను అనుకూలముగా ఉన్నానా లేనా అని ఎప్పుడు ఆలోచన చేయకుండా మన వ్యక్తిగత జీవితంలో జీవించడానికే ఇష్టపడతాం. కానీ ఈరోజు కొన్ని మాటలు దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. ఈరోజు అంశం దేవునికి ప్రియమైన జీవితము జీవించడం అంటే దేవునికి, ఆయన మాటకు, ఆయన ఇచ్చే ఆలోచనకి విధేయత చూపి ప్రభు మాటకు లోబడి ఉండే వారి జీవితం ఎలా ఉందో మనం ఒకసారి వాక్యానుసారంగా చూద్దాం. అంతకంటే ముందుగా ఒక చిన్న కథ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక దినం ఒక చిన్న పిల్లవాడు
ఒక కిరాణా షాప్ దగ్గరికి వచ్చి ఒక ఫోన్ నంబర్కి ఒక ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ నంబర్ చేసి మాట్లాడుతున్న సమయంలో ఆ వ్యక్తి మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒక యజమాని దగ్గరికి ఒక పనివాడు వెళ్ళి ఏ రీతికైతే పని కోసం అడిగి, అయ్యా నాకు పని లేదు, నేను ఖాళీగా ఉన్నాను, నాకేదైనా పని ఇవ్వగలుగుతారా అని ఫోన్లో ఒక వ్యక్తిని ఒక చిన్న పిల్లవాడు అడుగుట, ఆ ఫోన్లో మాట్లాడటం మనం వింటున్నాం. అయితే ఈ చిన్న పిల్లవాడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూస్తే, ఫోన్ చేసిన వ్యక్తి అదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. అయ్యా ఎవరు చెప్పండి అంటే, సార్ నేను పలానా వ్యక్తిని, మీ దగ్గర పని ఉందని తెలుస్తుంది, మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న పని ఉంటే నాకు ఇస్తారా, నాకు తినడానికి తిండి లేదు, ఏంటంటే సార్ చాలా ఖాళీగా ఉన్నాను, మీ ఇంట్లో ఏ పనైనా నేను చేస్తాను, అది చిన్న పని అయినా పర్లేదు, పెద్ద పని అయినా పర్లేదు, మీరు ఏ పని అప్పచెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే, ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా మా ఇంట్లో పని లేదు, మా ఇంట్లో అందరూ పనివారు ఉన్నారు, ఏదైతే అందరూ సమృద్ధి అయిన పనివారు ఉన్నారు, మా ఇంట్లో ఖాళీగా పని లేదు అని ఆ ఎదుటి వ్యక్తి చెప్తుంటే, ఈ చిన్న పిల్లవాడు చెప్తున్న మాట ఏంటంటే, వారు ఎంత జీతానికైతే చేస్తున్నారో సార్, అందులో సగం నాకు ఇవ్వండి, నేను మీ దగ్గరికి వస్తాను, వారికి 50 ఇస్తే నాకు 25 ఇవ్వండి, వారికి 100 ఇస్తే నాకు 50 ఇవ్వండి, వారికన్నా తక్కువ ఎంతకైనా నేను చేయగలుగుతాను అని చెప్పి ఈ ఫోన్లో సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నాకు సమృద్ధి అయిన పనివారు ఉన్నారు, నా దగ్గర నమ్మకమైన వారు ఉన్నారు, ఇక్కడ జీతం సమస్య కాదు, వారికి ఇంకా 10 రూపాయలు ఎక్కువైనా నేను ఇస్తాను, వారు నమ్మకస్తులు అని చెప్పి మరొక మాట ఆ చిన్న పిల్లవాడు చెప్తున్నాడు, అయ్యా నాకు జీతమే వద్దు, ఏంటి నాకు జీతమే వద్దు, నేను మీ దగ్గర ఫ్రీగా పనిచేస్తాను, కాకపోతే నాకు ఒక పూట భోజనం పెడితే చాలు, నాకు ఒక పూట భోజనం పెడితే చాలు అన్నప్పుడు మళ్ళీ ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఖాళీగా ఫ్రీగా చేద్దామన్నా తెలుసా, నా దగ్గర పని లేదు, ఎందుకంటే నాకు ఒక నమ్మకస్తుడైన ఒక వ్యక్తి పనివాడుగా ఉన్నాడు, ఆయన నా ఇంట్లో ప్రతి పనిని చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు సమస్తము చూసుకుంటాడు, నేను ఉన్నా లేకపోయినా ఏ పని అప్ప చెప్పినా నమ్మకంగా చేసేవాడు, అలాంటి పనివాడిని కనుక నేను మిస్ అయితే తిరిగి అలాంటి వాడు నాకు దొరకడు, నువ్వు ఫ్రీగా చేసినా నాకు వద్దయ్యా అని చెప్పాడట. ఈ చిన్న పిల్లవాడు మరీ బతిలాడుతున్నాడు, బతిలాడుతున్న కొద్దీ ఏం చేశాడు అంటే, ఈయన మరీ ఖండంగా చెప్పేశాడు, ఏం చేశాడంటే, నా దగ్గర పనే లేదు అని చెప్పేశాడు. లేదని చెప్పాడు, ఈ ఫోన్ పెట్టేశాడు. ఆ ఫోన్ పెట్టేయడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో, అంతవరకు సంభాషణ విన్న ఆ కిరాణం షాప్ ఓనరు ఆ వ్యక్తిని చూసి, అయ్యా నా దగ్గర పనుంది, నువ్వు అంతగా బతిలాడుతున్నావు కదా, లేదా ఒక పూట భోజనం పెట్టమంటున్నావు కదా, నేను భోజనం పెడతాను, నాకు కావలసిన ఏంటా పలానా వస్తువు నువ్వు అందిస్తే చాలు, నా దగ్గర పని ఏంటా సమృద్ధిగా ఉంది, నా దగ్గర పని సమృద్ధిగా ఉంది, నా దగ్గర పని చేయమంటే ఆ పిల్లవాడు ఆ కిరాణం షాపు ఓనర్ను చూసి చెప్పాడు, అయ్యా నాకు పనుంది అని చెప్పాడట. హల్లెలూయా చెప్పండి దేవునికి ఒక స్తోత్రం. హల్లెలూయా నాకు ఒక పనుంది, సమృద్ధిగా పనుంది అని చెప్పాడట. అంటే ఇప్పుడే పని లేదని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడే పని ఉందని చెప్తున్నావు అంటే ఆయన చెప్తున్నాడట, ఇప్పుడు నేను ఎవరికో ఫోన్ చేసింది కాదు, నేను పనిచేస్తున్న నా యజమానికి నేను ఫోన్ చేశాను, నేను ఎలా పని చేస్తున్నానో, నా పనితీరు ఎలా ఉందో, నేను ఆయనకు నమ్మకంగా ఉన్నానో లేదో తెలుసుకోవడానికి మాత్రమే నేను ఆయనకు ఫోన్ చేశాను తప్ప పని లేక కాదు అని చెప్పినప్పుడు ఆ కిరాణం షాపు యజమాని ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నాడు. ఈ రోజుల్లో ఏం తెలుసా, చిన్న పని చెప్తే తప్పించుకునేవారే ఎక్కడ చూసినా ఏడ చూసినా అవకాశం దొరికితే చాలు పని తప్పించుకొని సోమరిగా ఇంట్లో కూర్చొని ఇతరుల మీద ఆధారపడి బ్రతకడమే మనం నేర్చుకున్నాము. కానీ
పనిచేసి నలుగులకు ప్రయోజనకరంగా మారదామని ఎప్పుడు ఓ వ్యక్తి అనుకోవట్లేదు దేవుని పిల్లరా. ఈ చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన పనిచ్చిన తెలుసా యజమాని దృష్టికి నేను ఎలా ఉన్నాను, మంచిగా పనిచేస్తున్నానా లేదా, నేను అతని దగ్గర నమ్మకంగా ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి మరీ ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ చిన్న పిన్నవారి వల్లే నమ్మకం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? భార్య పని చేస్తే భర్త చేయదు, భర్త పని చేస్తే భార్య పని చేయదు, భార్య భర్తలు పని చేస్తే పిల్లలు పని చేయరు. ఏం తెలుసా? వ్యర్థమైన సమయాన్ని గడుపుకోవడానికి ఎవరికి వారు అనుకూలమైన జీవితాన్ని జీవించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ అందరము ఏకమై అందరము ఒకే రీతిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అందరము దేవునికి భయపడి దేవునికి మహిమకరమైన ఒక జీవితాన్ని జీవిస్తామని ఈ కాలంలో ఎవరు అనుకోవట్లా. ఎవరి రాయలు వారు, ఎవరి హుందాతనం వారు, ఎవరు ఎలా బ్రతకాలంటే వారు అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ నా వలన ఇద్దరికి ఎవరికైనా ఆటంకంగా నేను ఉన్నానా, నా వలన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, నేను ఇతరులకు కష్టతరముగా ఎప్పుడైనా ఉన్నానా అని ఆలోచన చేసేవారు చాలా తక్కువ మంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నమ్మకస్తులు ఈ భూమిలో లేరు, నమ్మకమైన వారు లేరు. దేవుని వాక్యమే చాలా క్లియర్ గా చెప్పబడుతుంది. ఏం తెలుసా? నమ్మకమైన వారు లేరు. కానీ చిన్న పిల్లవాడు తన యజమాని దగ్గర ఏం తెలుసా నేను ఎలా పని చేస్తున్నాను తెలుసుకోవడానికి పని లేని వాడి వలె ఇంకొక వ్యక్తి వలె వచ్చి తన పని గురించి తెలుసుకుంటున్నాడు. ఇంకా నాలో లోపం ఉంటే నేను సరి చేసుకుంటాను, నా జీవితంలో వ్యత్యాసమైన ఆలోచనలు ఉంటే, అతిశయం ఉంటే, లేదా ఇంకేమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటానని చెప్పేసి తన యజమానికి తెలిసి తన గురించి తాను తెలుసుకొని ఏదేసా తాను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజులో తండ్రి మాట కుమారులు పడట్లా, కుమారుల మాట తల్లిదండ్రులు ఏదేసా కనీసం బాధ్యత లేని వారి వలె రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది, నాకు నమ్మకమైన వారు కావాలి, నన్ను వెంబడించే వారు నమ్మకమైన వారై ఉండాలి అని ప్రభు అంటే బైబిల్లో చూడగలిగితే నమ్మకమైన వారు ఉన్నారా? ఈ కాలంలో నమ్మకమైన వారు లేరంటున్నారు. నమ్మిన వారే పోటు పోడుతున్నారు, నమ్మిన మోసం చేస్తున్నారు, నమ్మిన వారే ఏం తెలుసా వారికి అనుకూలంగా లేకపోతే వారు బజారు గెడుస్తున్నారు. ఏ రీతిగా వారికి అనుకూలంగా లేకపోతే వారు వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది. బైబిల్లో చూడగలిగితే మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏమని చక్కటి మాట చెప్తున్నాడంటే ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడు చెప్తున్న ఒక మాట, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలాంటి నమ్మకస్తుని నేను ఎక్కడ చూడలేదు. దావీదు గురించి చెప్తున్నాడు, ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. సమయాల గురించి చెప్తున్నాడు, ఇతడు దేవుని దూత వలె ఆయన స్వరూపమును పోలినవాడు అని. తన యందు భయభక్తులు కలిగిన వారు, తనను పోలిన వారు ఆ కాలంలో తన భక్తుల పేర్లు చెప్పగలుగుతున్నాము. కానీ ఈ కాలంలో నీ గురించి ఒక్కరైనా ఇతడు నమ్మకస్తుడు అని చెప్పగలుగుతున్నాడా? ఒక క్రైస్తవుడి గురించి ఇంకొక క్రైస్తవుడు నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలుగుతున్నాడా? ఒక విశ్వాసి గురించి ఇంకొక విశ్వాసి నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలుగుతున్నాడా? చెప్పట్లేదు దేవుని పిల్లరా. కారణం ఏంటంటే ఎవరికి వారే గొప్ప అనుకుంటున్నారు, ఎవరికి వారే నా అంతటి వాడు లేడనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా, దేవుని వలె ఆయన వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి కష్టాలు అనుభవించి కొడా దెబ్బలు తిని రక్తమును చిందించి మన కోసం ముళ్ళ కిరీటంను ధరింపజేసుకొని తన ప్రాణ త్యాగం చేసినప్పుడు అని చెప్పాడు. ఏం తెలుసా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవని అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత చక్కటి జీవితాన్ని జీవించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎంత సమర్పణ కలిగి వచ్చాడు, ఎంత ప్రేమ కలిగి భూమి మీదకి వచ్చాడు. శ్రమనైనా ఇష్టముగా అనుభవించడానికి వచ్చాడు, కష్టముగా లేకుండా. కష్టాన్ని కూడా తనకిష్టముగా అనుకూలంగా మార్చుకున్నాడు తప్ప యేసు ప్రభువు ఎక్కడ కూడా తండ్రిని దూషించలా. కారణం ఏంటి తెలుసా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి.
నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకుంటావు? అసలు దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? అసలు నీ జీవితం ఎటుపోతుంది? అసలు నీ గమ్యం ఏంటి? నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావు? నువ్వు వెళుతున్న ప్రతి చోట అవమానమే, నువ్వు నిలబడుతున్న ప్రతి చోట ఆటంకమే. నువ్వు ఎవరికైనా ఒక్కరికైనా ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మారావా? కానీ ప్రభు అంటున్నాడు, ఏదేసా నా వలె లోకములకు మీరు వెలుగై ఉండండి, అనేకులకు మాదిరికరముగా జీవించండి. దావీదును ఎందుకు దేవుడు తన ఇష్టానుసారుడని పిలిచాడు? పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో మనం ఒకసారి చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకసారి మనం చదువుదాం ఆ మాట. యెషై కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్తున్నాడు. ఎవరి గురించి? దావీదు గురించి. ఎవరు చెప్తున్నారు? ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం తెలుసా? దావీదు నేను కనుగొన్నాను, ఆయన నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అని నేను చెప్తే అదే చేస్తాడు. మార్గంలో వెళ్ళమంటే అదే మార్గంలో వెళ్తాడు. నేను ఏది బోధించమంటే అదే బోధిస్తాడు. అందుకే ఆయన నాకు ఇష్టానుసారుడు. ఈ లోకంలో మనం ఒకసారి చూస్తే ఎవరిని మనం ఇష్టపడతాం? మనం దూషించేవారినా? మనం ద్వేషించేవారినా? అవమానపరిచేవారినా? కాదే దేవుని పిల్లరా. మనకు ఎవరు అనుకూలంగా ఉంటే వారినే ఇష్టపడతాం. బైబిల్ ఒక మాట చాలా క్లియర్గా ఉంది. దేవుని మాటకు విధేయత చూపి దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో వారు మాత్రమే దేవునికి ఇష్టమైన మనుషుడు అన్న దేవుని పిల్లరా. హల్లెలూయా చెప్పండి. దేవునికి ఒక స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇష్టమైన మనుషుడు దావీదుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని మనస్సును ఎరిగిన వ్యక్తి. ఎవరు దావీదు? దేవుని మనసు. నీవు దేవుడు కనీసం నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నువ్వు తెలుసా? వాక్యానుసారంగా దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు చేస్తావా? ఆయన ఇష్టడు అని నీకు పిలవడానికి, నువ్వు నాకు ఇష్టడు నిన్ను పిలవడానికి, ఆయనకు అనుకూలంగా కనీసం ఒక గంట అయినా ఒక గడి అయినా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసావా? పేరుకు మాత్రం ఆ తండ్రి అని చెప్పుకుంటావు, నేను యేసు ప్రభు బిడ్డను అనుకుంటావు. కానీ నువ్వు చేసే పనులని ఎలా ఉంటాయి తెలుసా? దేవుని వాక్యానికి వ్యతిరేక. నేను దేవునికి చాలా ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తిని, నేను దేవునికి భయపడుతున్నానంటావు. కానీ చేసే పనులని ఎలా ఉంటాయి తెలుసా? ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైన కాదు. నిన్ను చూసి దేవుడు ఎంత ఆయాసపడుతున్నాడు, నిన్ను చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. కానీ దావీదును మాత్రం చూసి ఏం తెలుసా? ఈయన ఇష్టానుసారుడు. దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. అక్కడ చాలా చక్కటి మాట ఉంది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే ప్రభు తన యందు భయభక్తులు కలిగి దేవునికి ఎవరైతే భయపడతారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, ఆయన కోసం ప్రియమైన జీవితాన్ని సమస్తమును విడిచిపెట్టి, ఆస్తులు, పేరు, ప్రఖ్యాతలు, డబ్బును అన్ని విడిచిపెట్టి ఆయన కోసం ఎవరైతే భయభక్తులుగా పరిగెత్తుకొని వెళ్తారో వారి కోసం దేవుడు చెప్తున్న ఒక మాట, నేను వారి కోసము దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది. నేను వారి కోసం దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది. ఆ జీవితం నీకు కావాలా వద్దా? దావీదు వలె దేవునికి హృదయానుసారుడుగా నువ్వు పిలవగలిగితే నీకు ఏది కొదవలేదట. చిన్న పిల్లవాడు చూడండి, దేవుని పిల్లరా, తను కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, యజమాని చేస్తున్న ప్రతి పనిని ఏం తెలుసా చేస్తున్నాడు. చేస్తూ కూడా మళ్ళీ తెలుసా, నా యజమానికి నేను నమ్మకంగా జీవిస్తున్నానా, నా జీవితము ఆయనకి ఇష్టమైన రీతిలో నేను జీవిస్తున్నానా లేదా అని దేనికోసం పనిచేస్తున్నాడు? జీతానికే. ఆయన వట్టిగా పనిచేయట్లా, జీతానికి పనిచేస్తూ కూడా ఆయన తెలుసా తన యజమాని దగ్గర తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో అని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఏ రీతిలోనైనా దేవుని సన్నిధిలో నీ జీవితం ఎలా ఉంది అని ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా? ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నా లోపల ఉన్న లోపం ఏంటి అని ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? నేను జీవిస్తున్న జీవితం ఐఎమ్ పర్ఫెక్ట్,
నేను వెళ్తున్న మార్గం సరైందే, కానీ వెళ్తున్న మార్గంలో రాళ్ళు ఉన్నాయి, రప్పులున్నాయి, గుంటలు ఉన్నాయి, ముళ్ళ పొదలు ఉన్నాయి. వాటిని చూసి నేను వెళ్తున్న మార్గం సరైంది అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం చాలా సెలవిస్తుంది. తెలుసా, దేవుని మాట తన భయభక్తులు కలిగి ఎవరైతే చూస్తారో వారి కోసం దేవుడు ఒక గొప్ప. నేను ఈరోజు ఒక దేవుని సేవకుడుగా చెప్తున్నాను. నీవు దేవునికి భయపడి దేవునికి ఇష్టమైన జీవితాన్ని, ప్రియమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే నీకు ఏది కొదవలేదు. నీ ఇంట్లో కష్టం ఉండొచ్చు, నీ ఇంట్లో బాధ ఉండొచ్చు, నీ ఇంట్లో దుఃఖం ఉండొచ్చు, ఇంట్లో వేదన ఉండొచ్చు. ప్రయత్నం చేసినా బయటికి రావడం ఏంటంటే నీవు దేవునికి అనుకూలంగా మారట్లా, దేవుని వాక్యానుసారంగా జీవించట్లా. అందుకని నువ్వేంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఒక్కసారి మోకరించి, ప్రభు నాలో ఉన్న లోపం ఏంటయ్యా అని ఒక్కసారి నువ్వు అడగగలిగితే ఆయనలో ఉన్న లోపం సరిచేసి ఆయన దావీదు వలె నిర్ణయించడానికి ఇష్టపడుతున్నాడు. దావీదులో ఉన్న ఆ అనుభూతిని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక దైవజనుడిగా నిన్నతో చెప్తున్నాడు, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి పరిగెత్తకు, పడిపోతావు. కానీ దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళగలిగితే పడిపోయిన నిలబెట్టి అనేకులకు మాదిరికరంగా జీవిస్తాడు. కష్టం వస్తుందా భరించు, బాధ వచ్చిందా సహించు, వేదన వచ్చిందా నలిగిపో. కానీ దేవుడు నీ పక్కకున్నాడని, నీ పక్కన ఉన్నాడని, నీ కుడి పార్శ్వంలో నిలిచి ఉన్నాడని మరిచిపోకు. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని మార్చిపోయాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి తెలుసా నీ పక్కకు రాబోతున్నాడు. నీ లోపమేముంది? నీ లోపమేముంది? నీ జీవితంలో ఏమి సరి చేసుకోవాలో వాటిని చేసుకోగలిగితే కూడా దేవునికి అనుకూలమైన జీవితంలోకి రాబోతున్నాడు. జీవితం మారిపోతుంది. అనేకులను మంచి సాక్ష్యం చెప్తారు. అలాన వారికి ఒకప్పుడు ఎలా ఉన్నాడు, వాడు ఎంత మారిపోయాడు. ఒకప్పుడు వాడు రోడ్డు మీద తిరిగాడు, వాడు అనేకులను బాధ పెట్టాడు, అనేకులను హింసించాడు. కానీ ఈరోజు యేసు వాడిని దర్శించాడు, యేసు అతన్ని దర్శించాడు. నిజంగా వారి జీవితమే మారిపోయిందని నీకోసం ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పగలిగితే పరలోక రాజ్యంలో నీకోసం దేవుడు తన సింహాసనం పక్కకి ఒక అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక దేవుని సేవకుడిగా ఈరోజు నేను మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను, అందరికీ అనుకూలమైన మార్గం యేసుక్రీస్తు. ఆయన చూపించిన నువ్వు వెళ్ళగలిగి కష్టము కానీ, బాధ కానీ, ఇరుకు కానీ, ఇబ్బందులు కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకముగా కూడి ఒక చోటికి వచ్చి మీ కుటుంబంలో ఉన్న లోపాలని సరి చేసుకొని తల్ల వంచి, ప్రభా ఈ రాత్రి మమ్మల్ని దర్శించమని అడిగితే, ఈ మధ్యాహ్నం వేళ మమ్మల్ని దర్శించమంటే, ఈ రోజు మమ్మల్ని దర్శించమంటే ఆ ప్రభు అప్పుడే మిమ్మల్ని దర్శించి మీ జీవితం అద్భుతములు చేయబోతున్నాడు. నాతో కలిసి మీరు అందరూ ఏకీభవించి ఒక్క మాట ప్రార్థన చేద్దామా? ఒక్క మాట మనం ప్రార్థన చేద్దామా? దేవునికి ప్రియమైన జీవితం జీవించేవాడు దావీదై ఉన్నాడు. సమూయేలు దేవుని దూత వలె ఉన్నాడని దేవుని సెలవిస్తుంది. మోషే దేవుని వాక్యానుసారంగా జీవించి అనేక విడిపించడానికి సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? లోకంలో మునిగిపోయిందా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయట్లో మునిగిపోయిందా? వ్యత్యాసమైన పరిగెత్తుతున్నావా? వద్దు, పడిపోతావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి దేవునికి ఇష్టమైన జీవితాన్ని దానియేలు వలె, మోషే వలె నమ్మకస్తుడు అని నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రభు చేత పుచ్చుకుంటావు. అట్టి కృప, అట్టి సమాధానం, అట్టి నెమ్మది మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసయ్య, నీ పాద సన్నిధికి వస్తున్నాను. నీ బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వీరి కుటుంబంలో ఎలాంటి బలహీనతలు ఉన్నా వారిని మీరు ఒక్కసారి దర్శించండి. వీరి కుటుంబంలో ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారిని దర్శించి మారు మనస్సు కలగజేసి వారి కుటుంబానికి నమ్మకమైన వారిగా, ప్రియమైన వారిగా మారే కృపను మీరు దయచేయండి. వారి కుటుంబంలో మీరు అద్భుతమైన కార్యాలు చేసి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రియమైన, నమ్మకమైన,
నీ బిడ్డలుగా జీవించే కృపను వారికి దయచేయమని యేసు శక్తి గల నామములో ప్రార్థించి పెడుతున్నాం పరమ తండ్రి. ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా? లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా? బలమైన ఆత్మాభిషేకం కావాలా? దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా? అయితే రండి, శక్తితో నింపబడండి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు, అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్, జమ్కుంట రోడ్, మధుటాకీస్ ఎదురుగా, హుజురాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9392247600 మరియు 8520077430.